డాన్ మీడియాకు స్వాగతం. నకిలీ మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 18 ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా మీడియా ముసుగులో కొందరు మాఫియా వ్యక్తులు సాగిస్తున్న అరాచకాలు, బ్లాక్మెయిల్ వ్యవహారాలపై డాన్ మీడియా ఛానల్ వార్తలను ప్రసారం చేయడంతో అధికారులతో పాటు పలువురు బాధితులు స్పందించి సదరు బ్లాక్మెయిల్ గ్యాంగును ప్రశ్నిస్తుండడంతో వారు డాన్ మీడియా ఛానల్తో కాళ్ళబేరానికి వచ్చి క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టారు. దానికి డాన్ మీడియా ఛానల్ ప్రతినిధి స్పందించకపోవడంతో ఒక జనసేన నాయకుడిని, మరో బీజేపీ నాయకుడిని, మరో ప్రెస్ క్లబ్కు చెందిన వ్యక్తిని, వారి ప్రెస్ క్లబ్కు చెందిన వ్యక్తిని కూడా రాయబారానికి పంపడం జరిగింది. వారు బ్లాక్మెయిల్ చేసి దోచుకునే దాంట్లో వాటాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి కూడా డాన్ మీడియా ఛానల్ ప్రతినిధి స్పందించకపోవడంతో ఒక ప్రముఖ వ్యక్తిని రంగంలోకి దింపారు. దాంతో అతను డాన్ మీడియా ఛానల్ ఆఫీస్కి వచ్చి మీడియా మాఫియా వ్యక్తులు వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెబుతారు, వారు చేసే అక్రమ వ్యాపారాలు గురించి వార్తలు రాయవద్దంటూ రాయబారం తెచ్చి ఒత్తిడి చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు డాన్ మీడియా ఛానల్ పేరు చెబుతూ బయట వసూలు చేసుకున్నది చాలు అంటూ సున్నితంగా తిరస్కరించడం జరిగింది. బహువీర్య పుత్రుడు, వైసీపీ బాబాయ్ ముద్దుల కొడుకైన పోరంబోకు గంజాయి శివగాడు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పడం కూడా జరిగింది. ఇటీవల ఆ నకిలీ మీడియా మాఫియా బంగారం సభల వారిని బెదిరించి 1,50,000 వసూలు చేసి సభ్యులకు పంచకపోవడంతో విషయం బయటపడిందంటున్నారు. పిఎంఆర్ రోడ్లోని ఒక డాక్టర్ను బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బ్లాక్మెయిల్ చేస్తూ గంజాయి వ్యాపారం చేస్తూ తల్లికి, పెళ్ళానికి, కూతురుకు కూడు పెట్టకుండా వారిని అంగన్వాడీ సెంటర్లోను, అన్నా క్యాంటీన్లోను పాచి పనికి పంపిస్తుండడంతో వారు అదే పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారని అక్కడ చూసిన వారు అంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.